కదా మరి ఎక్కడి నుంచి వచ్చా మరి? ప్రాపర్ వైజాగ్ అన్న. వైజాగ్ నుండి వచ్చాను. ఇండస్ట్రీలో మరి యాక్టర్ అవుదామనా? ఆర్టిస్ట్ అని కాదు కానీ రైటర్ అవుదాం అనుకుని వచ్చా. రైటరా? ఓకే. ఎపిసోడ్స్ రాసా. అంటే రెండు సీజన్ డిఫరెంట్ వెబ్ సిరీస్, ఒక ఈచ్ సీజన్ కి 5 ఎపిసోడ్స్ రాసా. ఓ సూపర్. దీని మీద ట్రయల్స్ అనుకుని వచ్చా. జాబ్ ఉండేది. మరి ఏంటి హైదరాబాద్ ఎలా ఉంది మరి లైఫ్ ప్రెసెంట్? ప్రతి ఒక్కరు చెప్పుకునేదే, నేను చెప్పడానికి కొత్త ఏం లేదు, కష్టాలు తప్ప ఏం లేవు ప్రెసెంట్. మరి ఎవరో ఫ్రెండ్స్ తగిలి ఉంటారు కదా? ఫ్రెండ్స్ కొంతమంది పరిచయం అయ్యారన్న. ఫ్రెండ్స్ ఇక్కడే షూట్స్ లో అవి అని చెప్పి పరిచయం. మరి నీకు ఓపెన్ చేయొచ్చే ఫ్రెండ్షిప్ మీద ఒపీనియన్ అంటే అన్న, 10 మందిలో 8 మంది ఎదవలే. 8 మంది మనల్ని ఎప్పుడైతే తొక్కుదాం, వెనక నుండి వేద్దాం అనుకున్న వాళ్ళు తప్ప అందరు తొక్కేవాళ్ళే అన్న. ఫ్రెండ్షిప్ అంటే ఒకప్పుడన్నా అన్న, నా దృష్టిలోని లవ్ అయినా ఫ్రెండ్షిప్ అయినా మనం ఇచ్చే వాల్యూలోని 100 లో అట్లీస్ట్ ఒక 70 అయినా వాళ్ళు చూపించాలి. అలా కాదు అన్నప్పుడు అది అమ్మాయి అయినా సరే, ఫ్రెండ్ అయినా సరే వదిలేయడం. నీకు అలాంటి గాయాలైనా? బోల్డ్ అమ్మో, మనకి అయినవే అవి, మనకి మొత్తం గాయాలే, మనకి అయినవే అవి. మన బతుకులో పెళ్లి అనేది లేదు. పెళ్లి వరకు వెళ్తాం, ప్రేమించడాలు అవుతుంటే పెళ్లి వరకు వెళ్తాం. ఇది అక్కడితో అయిపోద్ది, అక్కడ ఆపేస్తారు, ఆయన ఇలా వేసేస్తారు. జీవితంలో బాగా దెబ్బలు తిన్నట్టుకున్నా. మామూలు కాదన్న, కొట్లు కూడా కట్టేసుకున్నా. అదే రాడ్లు పెట్టేశారు కదా. వాతావరణం అయితే బాగుంది, చల్లగా ఉంది. వేప చెట్టు కింద కూర్చుంటే మంచి ఆక్సిజన్ వస్తుంది. ఎలాగ బయట రావట్లేదు కదా ప్రెసెంట్ అయితే. మరి ఫ్రెండ్స్ సర్కిల్ లేదా? మరి సర్కిల్ ఉందన్న, కట్ చేస్తా. ఏమి మాక్సిమం కట్ చేయకపోతే వాళ్ళు నన్ను కోసేస్తున్నారు. వాళ్ళు నన్ను కట్ చేసేయడం ఎక్కువైపోయింది. వాళ్ళు కటింగ్ తట్టుకోలేకపోతుంది. ఫ్రెండ్స్ మరి కొంచెం కష్టం చాలా అన్న. నాతోనే ఉంటూ నాకు వెనకాల పొడిచిన వాళ్ళని చూసా అన్న. నేను రోజుకి 10,000 వచ్చిన రోజులు ఉన్నాయి. నాకు జేబులో 10 రూపాయలు లేని రోజులు కూడా ఉన్నాయి. ఆ రెండు కూడా చూసా. మన దగ్గర లేనప్పుడు ఎవడైతే పక్క నుండి మనకి సాయం చేస్తాడో ఆడే బెస్ట్ అని నేను అన్ను. సాయం చేసి మళ్ళీ మనకి దెప్పకండి ఉంటాడు చూడు, ఆడు చాలా బెటర్ అన్న. ఇప్పుడు నా దగ్గర 10 లేదు, నువ్వు నాకు సాయం చేసావు. నా దగ్గర రూపాయి లేదు, నువ్వు నాతో ఉన్నావన్న వారం రోజులు నాతో ట్రావెల్ చేసావు, అన్ని చేసావు. ట్రావెల్ చేసిందల్లా నువ్వు ప్రతి ఒక్కరికి డప్పు వేసుకుని సాయంత్రం అయ్యేసరికి అదొక స్టేటస్ లాగా ఇప్పుడు అబ్బాయి అదొక స్టేటస్ లాగా, వీడు లేనివాడు, వీడికి నేను అడుక్కునేవాడు, వీడికి నేను దానం చేశాను అన్నట్టు ఈ రోజుల్లో అలాగే ఉంది. ఏదైనా ఫ్రెండ్స్ పాత రోజులే అన్న. ఆ రోజులు వేరు. అంటే ఒక వాల్యూ ఉండేది ఫ్రెండ్షిప్ కి. చూపించే వాల్యూ మనకి వాళ్ళు చూపించకపోతే వేస్ట్ అన్న. మనం చేసుకున్నది ఇంకంతే. ఇంకా దాని తగ్గట్టు ఎవరికి ఎలాగనుకుంటే అలాగా మారిపోతున్నారు. మనం బెస్ట్ అనుకుంటే సరిపోదు కదన్నా. ఇప్పుడు మిమ్మల్ని నేను బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటే సరిపోదు కదా. అలాగే అనుకోవాలి. అప్పుడు దాన్ని ఓకే ది బెస్ట్ ఫ్రెండ్షిప్ అని అంటారు. నేను అమ్మో అని గుండెలు బాగా తీసుకొని నా ఫ్రెండ్ వీడి కోసం నేను చింపేసుకుంటా, కోసేసుకుంటా, నేను రోడ్డు మీద ఉండేస్తే అవ్వదు కదా. ఆడుకోవడా నాకు మినిమం, అరే ఆడుకోవడా నాకు బెస్టేరా, ఆడి కోసం నేను ఉన్నాను అనేటట్టు. ఒకటన్నా మనకి బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు కానీ మనం ఒకటి మర్చిపోతాం, ఆడికి కూడా వేరే బెస్ట్ ఫ్రెండ్. కట్ట చెప్పు, ఇది మిస్ అయిపోయింది. ఆడు అచ్చా, అది ఎలాగైతే అలా